నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. $9.322 కోట్లతో కుప్పంలో శంకుస్థాపనలు చేసిన సీఎం చంద్రబాబు. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా మారుస్తా సీఎం చంద్రబాబు. అల్పపీడనం ఎఫెక్ట్, నేటి నుంచి భారీ వర్షాలు. కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న రొంపిచెర్ల పోలీసులు. రాయలసీమ అభివృద్ధిని వైసీపీ విస్మరించింది, టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వజం. కుప్పం నియోజకవర్గం పరిశ్రమల కుప్పంగా మారుతుందని, రాష్ట్రంలోనే కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా 9,322 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు పరిశ్రమలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడిపల్లి మండలం పొగరుపల్లిలో 200 కోట్లతో ఏర్పాటు చేసిన ఏబిఐఎస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈ పరిశ్రమల ఏర్పాటుతో కుప్పం దిశ మారిపోతుందన్నారు. ఈ ప్రాంతాలనే యువతకు మంచి ఉపాధి అవకాశాలు దక్కుతాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరిశ్రమ తెచ్చే బాధ్యత నాదని, దాన్ని అందించుకునే బాధ్యత ప్రజలదన్నారు. పరిశ్రమలు, సేవ, వ్యవసాయ రంగంలో కుప్పాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉపాధి అవకాశాల కోసం కుప్పానికి పరుగులు పెట్టే రోజు త్వరలోనే ఉందన్నారు. యువత ఉద్యోగులు చేయడమే కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా సీఎం పలు పరిశ్రమలో ఉద్యోగాలకు ఎంపికైన యువతకు అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. మీ కలల ఇంటికి భవిష్యత్ చిరునామా అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. చిత్తూరు నగరానికి అత్యంత సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ప్రీమియం వెంచర్. ఇప్పుడే ప్లాట్ ను బుక్ చేసుకోండి, మీ కలల సౌధాన్ని నిర్మించుకోండి. మా ప్రత్యేకతలు: గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ప్రతి ప్లాటుకు వాటర్ కనెక్షన్, బీటీ రోడ్లు, 24 గంటలు సీసీ కెమెరా భద్రత, సోలార్ లైటింగ్ సౌకర్యం, లేఅవుట్ కు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, కంప్లీట్ కాంపౌండ్ వాల్, ఇంకా వెంటనే ఇల్లు నిర్మించుకునే అవకాశం. న్యూ కలెక్టర్ ఆఫీస్ కు 100 మీటర్ల దూరంలో, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కు దగ్గరగా, ప్రశాంత వాతావరణంలో, భద్రతతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ. మీ కుటుంబ భవిష్యత్తుకు సరైన పెట్టుబడి. ఇప్పుడే బుక్ చేసుకోండి. అమరావతి ఎన్క్లేవ్, మీ కలల గృహానికి ఆహ్వానం. మరిన్ని వివరాలకై సంప్రదించండి. అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. మా ఫోన్ నంబర్ 9177053537 మరియు 9581727374. కుప్పం నియోజకవర్గ చరిత్రను మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, బంగారు ఉత్పత్తితో స్వర్ణ కుప్పంగా మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 2వ రోజు పర్యటనలో భాగంగా కుప్పంలో 117 కోట్లతో నిర్మించిన మోడల్ ఆర్టీసీ బస్టాండ్ డిపో నిర్మాణానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనేదే నా ఆకాంక్ష అన్నారు. 9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు నాంది పలికామని, తద్వారా 80,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన సంజీవిని పథకాన్ని కూడా ఇక్కడి నుంచి ప్రారంభించామన్నారు. కుప్పాన్ని హార్టికల్చర్ హబ్ గా మారుస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రాంతానికి ఐకానిక్ భవన్ కూడా వస్తుందన్నారు. ఈ ప్రాంతంలో 13 దేవాలయాల ఆధునీకరణకు టీటీడీ ద్వారా 37 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఒక వైసీపీ పాలనలో కుప్పంపై కక్ష 30 అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు. ఫ్యాక్షన్ కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, ఇలాంటి పరిస్థితులు రాకూడదన్న ఉద్దేశంతో ఫ్యాక్షన్ కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టామన్నారు. రాష్ట్రం శాంతికి చిహ్నంగా ఉంటారని నా ఆశయమని, ఇందులో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పరిణామం తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అలాగే మారుతున్న కాలాన్ని అనుగుణంగా ప్రజలు తమ జీవన విధానాన్ని కూడా మార్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ప్రసాదరావు, కలెక్టర్ సుమిత్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దగ్గుమళ్ల ప్రసాదరావు గారు, వైస్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ ముండత్నం గారు, చైర్మన్ పిఎంకే ఉడా సురేష్ గారు, చైర్మన్ రెస్కో ప్రతాప్ గారు, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం గారు, అదే మరిగా గౌరవనీయులు షణ్ముఖం గారు, వేదిక పైనున్న ఇతర పెద్దలందరికీ, ఈరోజు ఈ జిల్లా కలెక్టర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. నేను నిన్నటి నుంచి మన నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నాను. ఈ పర్యటనలో మూడు రోజులు ఇక్కడే ఉంటున్నాను. వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో నేను పాల్గొంటున్నాను, సమీక్ష చేస్తున్నాను. మళ్లీ దీని ఫలితాలు మీకు ఏ విధంగా వస్తాయో కూడా అధ్యయనం చేస్తున్నాను. ఈసారి నేను వచ్చిన పర్యటన మీరు గుర్తుపెట్టుకుంటే కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇది స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతుంది. ఒక పక్కన ఇండస్ట్రీ అంటే ఎక్కువ పరిశ్రమలు రావాలి, ఎక్కువగా పరిశ్రమలు రావాలి. మన పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఉద్యోగాలకు రావాలే గాని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయే పరిస్థితి రాదు. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం. తెలంగాణ, ఏపీ ప్రజలకు నేటి నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. 2 తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు పేర్కొంది. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట లాంటి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడనం ప్రభావంతో నేడు అల్లూరి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్ డిఎంఏ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తరుణంలోనే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న 5 మందిని అరెస్ట్ చేసి 32 టన్నుల బియ్యాన్ని రొంపిచెర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని 2 లారీల్లో కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న ఓ ముఠాను రొంపిచెర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. లారీలో రేషన్ బియ్యం తరలి వెళ్తున్నట్లు సమాచారం రావడంతో రొంపిచెర్ల క్రాస్ వద్ద ఈ లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 32 టన్నుల రేషన్ బియ్యాన్ని 2 లారీలను సీజ్ చేశారు. బియ్యాన్ని అక్రమ రవాణా చేసిన బాలాజీ శ్రీనివాసులు, సతీష్, మహమ్మద్, దశరథ్ రామయ్యలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని, తన స్వార్థ రాజకీయాల కోసం సీమ ప్రాంత ప్రజలను వైసీపీ మభ్యపెట్టినట్లు చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాయలసీమ అనేక పరిశ్రమలకు శంకుస్థాపన చేయడంతో పాటు కృష్ణ జలాలు సైతం రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలు వైసీపీని ఇక నమ్మరన్న ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నట్లు ఆరోపించారు.
రాయలసీమ ప్రాంతంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, దీన్ని ఓర్వెలక వైసీపీ నేతలు రోజుకొక మాట మాట్లాడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ 2 సంవత్సరాల రాయలసీమలో ఏ విధంగా డెవలప్మెంట్ ఒకసారి మీడియా సోదరులకు కానీ అందరికి కూడా తెలుసు. అయినా ఈరోజు గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకి ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ఆ రోజు 2019-24లో కడపలో పెట్టినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ వేసి ఈ రోజు వరకు కూడా ఓపెన్ జరగల. దాన్ని ఈరోజు తిరిగి చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి, మోడీ గారి సూచనల ప్రకారం తిరిగి పునఃప్రారంభం చేస్తున్న ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ పక్షానికి చెందింది. ఇది కాకుండా కర్నూలులో గ్రీన్ ఎనర్జీ కింద సోలార్ ఏ విధంగా పెట్టారో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మొన్న కర్నూలులో డిస్టిక్లో బంగారం శుద్ధి చేసే ఫ్యాక్టరీని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో ఒకసారి ఆలోచించాలి. ఇవన్నిటికంటే ఎక్కువ అనంతపురంలో ఆ రోజు కియా ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే కియాకి అనుబంధంగా ఉన్న రావాల్సిన 19 పరిశ్రమల్ని ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వైసీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు బెదిరించిన దెబ్బకి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం మీకు అందరికీ తెలుసు. ఈరోజు అదేవిధంగా తిరిగి వాటిని తెచ్చేదానికి, వాటి స్థానాల్లో వేరే ఇండస్ట్రీని తెచ్చేదానికి చేస్తూ మొన్న పుట్టపర్తిలో ఒకే ఒక 35 రోజుల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించినటువంటి వైమానిక రంగానికి సంబంధించినటువంటి డిఫెన్స్ ఇది కూడా తెచ్చి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. నమస్కారం. అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి పట్టుకోకుండా ఇస్తానన్నాడంట. అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరు నిజంగా కూడా తల్లికి అన్నం పెట్టకుండా తరిమేసిన దుర్మార్గుడు అతను. ఇది సామెత మాత్రమే కాదు, ఆయనకు వర్తిస్తూ ఉంది కూడా. నేను ఈ సామెత ఎందుకు చెప్పానంటే, రాయలసీమని వాడుకొని రాయలసీమని తన రాజకీయ అవసరాలకు పునాదిగా చేసుకుని రాయలసీమ ప్రజానీకాన్ని మభ్యపెట్టి అధికారాన్ని కైవసం చేసుకుని తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమను నట్టేట ముంచేసినటువంటి ప్రభుత్వుడు, రాయలసీమ ప్రజానీకాన్ని వంచన చేసినటువంటి నీచుడు, రాయలసీమ ప్రజానీకానికి అభివృద్ధిని చూడకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఇప్పుడు మావిగన్నని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వీటి మీద కన్నేశాడు. బహుశా అక్కడున్న ఖాళీ భూముల మీద కన్నేసి ఉంటాడు. జాగ్రత్త, మచిలీపట్నం వాళ్ళు, విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు. ఇప్పుడు కోస్తాంధ్రని పూర్తిగా వదిలిపెట్టేశాడు, ఉత్తరాంధ్రని పూర్తిగా వదిలిపెట్టేశాడు. ఈ 3 జిల్లాల మీద కన్నేసి ఉన్నాడు. ఎందుకంటే అమరావతి వచ్చేది నిజం. అమరావతి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో, పార్లమెంట్లో చట్టంతో, రాష్ట్రపతి గారి ఆమోదంతో ఇంకా ఆగదు. కాబట్టి చుట్టుపక్కల భూములు కొట్టేయాలని కన్నేసి పెట్టినాడు. అందుకనే మావిగన్నను పెట్టాడు. ఆయన రాయలసీమ మీద కపట ప్రేమను చూపిస్తున్నాడు. ఎక్కడికైనా డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కన్నుడి కబోదులా లేదా చెవిటి వాళ్ళని మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే ఇంకా కూడా మీరు దాన్ని మరి చూడలేకుండా ఉన్నారు. ఎవరైనా చెప్తే నమ్మలేకుండా ఉన్నారు. ఈరోజు మీ పని విధ్వంసం, వినాశం మరి పరమావధిగా పెట్టుకొని చేసుకుంటున్నారు. ఈరోజు 2021లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి గేట్లు రిపేర్ కూడా నోచుకోలేదు. నీ సొంత జిల్లాలో 39 మంది చనిపోయారు. దానికి సమాధానం చెప్పు మొదలు నువ్వు నీ సొంత జిల్లాలోనే ఇది చేసుకునేది. అదేవిధంగా ఈరోజు ఒక 30,000 మందికి అమర్రాజా కంపెనీ ఈరోజు మరి ఉద్యోగాలు ఇచ్చి రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టిన జిల్లా చేస్తా ఉంటే దాన్ని
మరి ఇక్కడ బంగారుపాలెం దగ్గర చూశారు, మహాసముద్రం దగ్గర. దాన్ని ఎక్స్పాన్షన్ 500 ఎకరాలు ఇస్తే దాన్ని ఎక్స్పాన్షన్ చేసేదానికి పోతే 50 కోట్లతో డబ్బులు అడిగారు. అదేనా మీ పని? కాణిపాకం శ్రీ వరసిద్ధుడు బంగారు రథంపై కాణిపాకం మాడ వీధిలో విహరించి భక్తులను కనువిందు చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి 4వ రోజున సంకటహర గణపతి వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా ఇందులో భాగంగా సిద్ధిబుద్ధి సన్నిహితుడైన పరిశుద్ధినికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఆ స్థాన మండపంలో ఉంచి సంకటహర గణపతి వ్రతం నిర్వహించారు. అనంతరం స్వామివారి మూల విరాట్లను బంగారు రథంపై నుంచి కాణిపాకంలో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు కర్పూర హారతులు, కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీ మోహన్, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తిరుపతి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గా శ్రీనివాస నియమించగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిలంకు సీఎం భరోసాతో సత్యవేడు రాజకీయ సమీకరణాలు సైతం మారుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. సత్యవేడు నియోజకవర్గంలో కొంతవరకు చురుగ్గా ఉన్న ఆదిమూలం ఓ మహిళ తనను ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేయడంతో పార్టీ అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా శంకర్ రెడ్డిని పార్టీ నియమించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు తారస్థాయి చేరాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. దీంతో సీఎం ఎమ్మెల్యే ఆదిమూలంకు భరోసా ఇచ్చి అన్ని విషయాలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో చర్చించడం జరిగిందని, ఎమ్మెల్యేని మంత్రితో టచ్ లో ఉంటారని సూచించారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులలో ఉత్సాహం నెలకొంది. దీంతో అతని వర్గీయులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని కలిసి అభినందించడంతో పాటు సంఘీభావం తెలుపుతున్నారు. అయితే ఎమ్మెల్యేకు వ్యక్తిగతంగా భరోసా లభించిన పార్టీ క్రమశిక్షణ, స్థానిక నాయకత్వ సమన్వయం వంటి అంశాలపై అధిష్టానం ఇంకా దృష్టి సారించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారిపై ఉన్న అచంచల భక్తితో 116 ఏళ్ల వయసులో ఓ బామ్మ కాలి నడకన కొండెక్కారు. యువకులు సైతం ఆయాసపడే మెట్ల మార్గంలో ఆమె ఏమాత్రం అలసట లేకుండా నడుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దేశ విదేశాల నుంచి నిత్య వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. వీరిలో కొందరు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడకదారిలో స్వామివారిని చేరుకుంటారు. అయితే ఈ మార్గంలో వృద్ధుల అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రయాణించడం చాలా కష్టం. అలాంటిది 116 ఏళ్ల బామ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల మెట్లు ఎక్కుతుండటాన్ని చూసిన మరో భక్తురాలు వీడియో తీశారు. ఈ బామ్మ తమిళనాడుకు చెందిన వారని తెలుస్తుంది. ఆమె మనోబలం, దైవ భక్తిని చూసి నెటిజన్లు అబ్బురపరుస్తున్నారు. భక్తి ఉంటే వయసు అడ్డంకి కాదనే ఈ భామ నిరూపించారు. ఆమె సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకమంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. శారీరక దృఢత్వం కంటే విశ్వాసం గొప్పదని చెప్పడానికి
ఈ ఘటనే నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. $9.322 కోట్లతో కుప్పంలో శంకుస్థాపనలు చేసిన సీఎం చంద్రబాబు. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా మారుస్తా సీఎం చంద్రబాబు. అల్పపీడనం ఎఫెక్ట్, నేటి నుంచి భారీ వర్షాలు. కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న రొంపిచెర్ల పోలీసులు. రాయలసీమ అభివృద్ధిని వైసీపీ విస్మరించింది, టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వజం. కివి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.